అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మహిళల కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చామని, ఈ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ పథకం కింద 100 ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామని తెలిపారు మంత్రి హరీష్ రావు. శనివారం ఒక పూజ ఉంటుంది, సోమవారం ఒక పూజ ఉంటుంది, రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉంటారు మీరు. అందుకోసం ఏమనుకున్నట్టే మంగళవారం అయితే జర పూజలు తక్కువ ఉంటాయి అని ప్రతి మంగళవారం ఈ ఆసుపత్రి మహిళల కోసం మాత్రమే పనిచేస్తుంది. మంగళవారం నాడు ప్రతి మంగళవారం మీరు ఎవరైనా ఇక్కడికి మహిళలు వస్తే ఆ రోజు ఇంకా పురుషులకు చూడకుండా మహిళలకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూడమని చెప్పాం. ప్రతి మంగళవారం ఈ 100 ఆసుపత్రుల్లో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తారు. ఈ ఆసుపత్రికి మీరు వస్తే డాక్టర్ గారు మీకు వైద్యాన్ని అందిస్తారు, మీకు అవసరమైన పరీక్షలు చేస్తారు, అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇక్కడనే ఇస్తాం. ఒక్క పైసా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఏ రకమైన సేవలు దొరుకుతాయో అన్ని సేవలు ఇక్కడ మీకు అందిస్తాం. 1 డాక్టర్ గారు చూడడం, 2 పరీక్షలు చేయడం, 3 మందులు ఇవ్వడం, 4వది ఏంటంటే ఇంకా ఏదైనా మీకు సర్జరీ కావాలి, ఇంకా మీకు ఏదైనా పెద్ద డాక్టర్కు చూపించాలి, ఇంకా ఏదైనా ఆపరేషన్ అవసరం ఉండొచ్చు, ఇంకా ఏదైనా స్కానింగ్ చేయవలసినటువంటి అవసరం ఉండొచ్చు. అలాంటిది ఉంటే ఏం చేస్తున్నామంటే మన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సెంటర్ పెడతాం. అక్కడ క్యూయాస్ ఇటువంటి కార్డు తీసుకొని అక్కడికి పోతే అది చూయించి మీకు ఆడ ఏ డాక్టర్కి చూపించాలనో, ఏం పరీక్ష ఇంకేదైనా అవసరం ఉంటే అక్కడ మీకు ఫ్రీగా చేస్తారు. అదేమో వారం అంతా చేస్తాం, సోమవారం నుంచి శనివారం దాకా జరుగుతుంది. ఇక్కడ మాత్రం మంగళవారం మాత్రం రూపాయికి 70-80 పైసల మందికి ఇక్కడే నయమైపోతుంది. 70-80 పైసల మందికి మీకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు. ఏం మందులు వాడాలనో, యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలన్నా, మందులు వేసుకోవాలన్నా, మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నా, మీ బీపీ పెరిగిందా, షుగర్ పెరిగిందా, ఉప్పు తక్కువ తినాలన్నా, కొవ్వు పదార్థాలు తగ్గించాలన్నా మీకు సలహాలు ఇస్తారు, మందులు ఇస్తారు, పరీక్షలు చేస్తారు. ఎవరన్నా ఒక 5-10 మందికి, 100లో ఒక 5